పుస్తకాన్ని నాకు పరిచయం చేసిన సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, డిఎల్ఎన్ శాస్త్రి గారికి నా ప్రత్యేక సాష్టాంగ నమస్సుమాంజలి. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. నేను నిన్న చంద్రుడు కనిపించారు, ఈరోజు కనిపించట్లేదు. అప్పటి నుండి చూస్తున్నాను. ఉన్నారా? సరే, ఎలా ఉంది షేప్ ఎలా ఉంది? ఇలా ఉందా? అర్ధచంద్రమే షేప్ ఎక్కడి నుంచి వచ్చింది? అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. సరే, అష్టమి అంటే అష్టమి తిథి తెలుసు కదా. అష్టమి రోజు చంద్ర విభ్రాజ, విభ్ర అంటే శోభిల్లుతుంది. దళిక స్థల నుదురు, శోభిత వెలసిల్లుతుంది. అంటే అమ్మవారి నుదురు గురించి మాట్లాడుతున్నాం. సో ఏమైపోయింది ఇప్పుడు? అమ్మవారి రోజు ఏమేం చేసాము? అమ్మవారి ఫస్ట్ ఏం చేసాము? జుట్టుముడి. అందులో జుట్టుముడిలో అమ్మవారు ఏం పెట్టుకున్నారు? పూలు. ఏం పూలు? దైవీ పూలు. ఎప్పుడైనా ఎండిపోతాయి అవి? మనం పెట్టుకునే పూలు అవి. మనం పూలు కావాలంటే తెచ్చుకోవాలి. అమ్మవారికి అవే వస్తున్నాయి. అమ్మా నన్ను పెట్టుకో, అమ్మా నన్ను పెట్టుకో అని. మీకు ఎప్పుడైతే సాధనలో ముందుకు వెళ్తారో మీకు అమ్మవారి జుట్టు వాసన కూడా మీకు ఉంది. నమ్మండి. మీరు చేసినప్పుడు అమ్మవారి మీరు ఏ మీద చేస్తారో మీకు అవి కలుగుతూ ఉంటాయి, స్ఫురిస్తూ ఉంటాయి. ఇది మీరు అందరితో పంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు పంచదార తింటే అది ఎంత తీయగుందో మీకే తెలుస్తుంది, అని పక్క వాళ్ళకి ఎందుకు తెలుస్తుంది? పక్క వాళ్ళకి మీ అనుభూతి చెబుతారు అంతే. అనుభూతి చెప్పగలరు కానీ అది ఏంటి అనేది మీకే తెలుస్తుంది. అందుకే ఎప్పుడైతే అమ్మ మీలో వస్తుంది కదా, ఆ ఏడుపు ఎందుకు ఏడుస్తున్నారు అనేది మీకే అర్థమవుతుంది. పక్క వాడికి అది అర్థం కాదు. అది బాధ అనుకుంటాడు పక్క వాడికి, అది మీకు తెలుసు అది ఏంటో. వస్తుంది, నేను చెప్తున్నాను. మీరు పట్టుకోండి ఆమెని. రోజు ఇక్కడ నుంచి లేచిన తర్వాత కూడా ఆమెని మననం చేసుకుంటూ ఉండండి. చాలు. ఒక పేరు రాగస్వరూప భాష, ఒక్క పేరు పెట్టుకోండి, చెప్పుకుంటూ ఉండండి. పని చేస్తూ పర్లేదు, వంట చేస్తూ అయినా పర్లేదు, కానీ చెప్పుకుంటూ ఉండండి. ఆమెను ఇక్కడే ఒక 40 నిమిషాలకు ఆమెను ఆపొద్దండి. ఆమె మన ఉనికి. మనం ఆమెను వదిలి ఉండలేము. ఈ భర్త, భార్య, పిల్లలు ఇది నడుస్తూనే ఉంటుంది. ఉద్యోగం ఇది మనం వద్దన్నా నడుస్తుంది. వ్యాపారం ఏదైనా కానీ ఆమె మాత్రం మీరు పట్టుకుంటేనే ఆగుతుంది ఫస్ట్. తర్వాత మీరు వద్దు అన్నా కానీ వదలదు. అంతా మీరు పట్టుకోవాలి. పిల్లిని చూసారా ఎప్పుడైనా? పిల్లని ఎలా పట్టుకుంటుంది? పిల్లి నోట్తో పట్టుకుంటుంది. పిల్లలు ఏమైనా కష్టపడుతున్నారా? ఏం లేదు. ఆమెను వెతుకుతుంది ఎక్కడుందని. వెతికి మరి నోట్లో పెట్టుకుంటే దెబ్బ తగలాలి, రక్తం వస్తుందా? రాదు. ఎంత మృదువుగా పట్టుకొని మారుస్తుంది ఇల్లు. కోతిని చూసారా? కోతి పిల్లల్ని, కోతి ఎలా పట్టుకుంటుంది పిల్లల్ని? కోతి పిల్లల్ని పట్టుకోదు. పిల్లలే వచ్చి మరీ అతుక్కుంటూ ఉంటారు. అది కోతి ఎలా అంటే వాళ్ళు ఎక్కినా కానీ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతూనే ఉంటుంది. సో ఫస్ట్లో మన పరిస్థితి అలాగే ఉంటుంది. పట్టుకోవాలి. తర్వాత ఏమవుతుంది? ఇక మనం వదిలేసినా ఎక్కడున్నా తల్లి పిల్లి వచ్చినట్టు వచ్చి ఇంత ఇబ్బంది లేకుండా ఎత్తుకొని వెళ్ళి పెడుతుంది. మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతుంది. కానీ ఫస్ట్ మాత్రం మనం పట్టుకోవాలి. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. అమ్మవారి నుదురు ఎలా ఉంటుందంటే అష్టమి రోజు ఎలా ఉంటుందో, అష్టమి రోజు చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు నవమి, నిన్ననే అష్టమి అయిపోయింది. యాక్చువల్లీ నిన్న చూస్తే కరెక్ట్గా ఉండేది. కానీ ఇప్పుడు ఏ పక్షం వస్తుంది? శుక్లపక్షమా కృష్ణపక్షమా? పేరు శుక్లపక్షం. కృష్ణపక్షం అంటే కృష్ణుడు ఏ రంగు? నీలి రంగు, లేకపోతే డార్క్ కలర్. అందుకే అమావాస్య ఏముండదు కాబట్టి కృష్ణపక్షం. గుర్తు లేకపోతే ఇలా గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ అమ్మవారి నుదురు కృష్ణపక్షంలో ఉన్న అష్టమి నాటి తిథిలా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది ఏ పక్షము? ఇప్పుడు శుక్లపక్షం వస్తుంది. అందుకే నేను అన్నాను నెలవంక ఎలా ఉంది, ఏ షేప్లో, కింద వైపు ఉందా పైన వైపు ఉందా? మీరు చూడండి ఇలా ఉంటుంది. కానీ ఆ టైంలో చూడండి, పౌర్ణమి తర్వాత ఎప్పుడైతే చంద్రుడు మెల్లమెల్లగా తరుగుతూ ఉంటాడో అప్పుడు చూడండి, అప్పుడు పైకి ఉంటుంది. అమ్మవారి నుదురు కూడా ఇలా ఉంటుంది అంటారు. సో కృష్ణపక్షంలో ఉన్న అష్టమి లాగా ఉంటుంది అమ్మవారు. మీరందరూ ఒకరినొకరు చూసుకొని నుదురు కొంచెం చిట్లించండి. ఒకరినొకరు చూసుకొని నుదురు కొంచెం చిట్లించండి అంటే చిట్లించండి. అందరూ ఒకరినొకరు చూసుకొని. సార్ మీరు కూడా, సార్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒకరినొకరు చూసుకోండి. ఎందుకంటే మీ నుదురు మీకు అనిపించదు కదా అమ్మ, అందుకే ఓ పిల్లలు చూసుకోండి. మీరు కూడా చిట్లించండి, బాగా చిట్లించాలండి.
చిట్లించారా? అవతల వాళ్ళు మీకు నచ్చారా? అలా చేస్తే నచ్చారా? నచ్చలేదు. చిట్లించకుండా మామూలుగా చూడండి, ఇప్పుడు నచ్చుతారు. సో ఆ చిట్లించడం అనేది ఏంటైతే ఉందో అదే మనం తగ్గడము పెరగడం అన్నారు. అమ్మవారు కూడా ఏం చేస్తుంది, రోజుకి చంద్రుడు ఏమవుతాడు దీని ప్రకారం తగ్గుతూ ఉంటాడు కదా, మళ్ళీ పెరుగుతూ ఉంటాడు. అమ్మవారిది అలా తగ్గడం పెరగడం అనేది ఉండదు, బ్యాలెన్స్. అంటే అమ్మవారి దగ్గర చిట్లించడం, బాధపడే ఇక్కడ హెచ్చు తగ్గులు అనేది ఉండదు అనమాట, బ్యాలెన్స్డ్గా ఉంటుంది అలా. సో మీకు ఎప్పుడైనా లైఫ్లో ఇది కావాలి, మాకు హెచ్చు తగ్గులు ఉన్నాయి, ఎందుకంటే చంద్రుడు దేంతో పోల్చాం? చంద్రుడు దేనికి సంకేతం? జ్యోతిష్ శాస్త్రంలో మనస్సుతో పోలుస్తారు. చంద్రుడు ఎలా తగ్గుతాడు పెరుగుతాడో మనసు కూడా ఈ రోజు ఉన్నది రేపు ఉండదు. ఈ రోజు వచ్చారు, వచ్చే వారం మీకు రావాలనిపించదు. మీ పక్క వాళ్ళు వెళ్తున్నారని వెళ్ళడము, లేకపోతే సరేలే. మనసు ఎప్పుడు చంచలం, ఒక్కటే దాని మీద ఆగదు అది. అందుకే మనసుని చంద్రుడితో పోల్చారు. అమ్మవారి నుదురు ఎలా ఉంటుంది? కృష్ణపక్షంలో ఉన్న అష్టమి లాగా, అంటే తరగదు అటు పెరగదు నుదురు. మీకు కూడా అలా మనసు చంచలంగా ఉన్నది కుదురుగా అవ్వాలంటే అమ్మవారి నుదురు మీద మీరు ధ్యానం చేయొచ్చు. మీకు కూడా మనసు చంచలత్వం అనేది తగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే రోజు చంద్రుడిని చూడండి. రోజు చూసి ఎప్పటి వరకు చూస్తారు తెలుసా? మళ్ళీ కృష్ణపక్షం వచ్చిన అష్టమి వరకు చూడాలి. అప్పుడే అమ్మవారి నుదురు ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. అప్పుడే చూడండి, అది మీ హోంవర్క్ అన్నమాట. అమ్మవారు సో ఒక్కొక్క రోజు చంద్రుడు ఒక్కొక్కలాగా దిగుతాడు తగ్గుతాడు కదా. అమ్మవారికి వాటికి ఒక్కొక్క చంద్రుడిని ఒక్కొక్క దేవతను పెట్టింది, అటాచ్ చేసింది. వాళ్ళని తిథి నిత్యా దేవతలు అంటారు. తిథి నిత్యా దేవతలు అంటారు వాళ్ళని. సో మీకేముంది, శుక్లపక్షం ఎంత? 15 రోజులు, కృష్ణపక్షం 15 రోజులు. సో అమ్మవారు కూడా తిథి నిత్యా దేవతలు ఉంటారు, 15 ఉంటారు. కానీ పేర్లు సేమ్ ఉంటాయి. మీకు చెప్తారా వరుసగా? ఏమంటారు తిథులు చెప్తారా? ఫస్ట్ ఏంటి? పాఠ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. లేకపోతే ఇక్కడ ఏ పక్షంలో ఉంటే ఆ పక్షంకి బట్టి అమావాస్య పౌర్ణమి. ఈ అమ్మ ఏం చేసింది తెలుసా? వీళ్ళందరికీ వెనక ఒక తోకను పెట్టింది. వీళ్ళు ఎలా అంటే తిథులు మనల్ని రూల్ చేస్తాయమ్మా, అంటే మనల్ని మార్చొచ్చు, మనకు మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు. వీళ్ళందరికీ ఒక తోకలాగా ఒక తిథి నిత్యా దేవతను పెట్టింది. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు బండాసుర వధ జరుగుతుంది తర్వాత. అందులో వీళ్ళు ఈ తిథులు ఏంటి తెలుసా? వీళ్ళు సేనాధిపతులు 15 మంది ఉంటారు. ఆ 15 మంది సేనాధిపతుల్ని 15 మంది తిథి నిత్యా దేవతలు చంపుతారు. అంటే మీకు ఏ తిథి అయినా అచ్చి రాకపోతే, మంచి లేకపోతే ఆ రోజు ఈ తిథి నిత్యా దేవతని పూజిస్తే ఆమె అది ఉన్న తిథిని సంహరిస్తుంది. అంటే అమ్మవారు ఏంటంటే సానుకూలం ప్రతికూలం ఎప్పుడు జీవితంలో 2 ఉంటాయి. వెలుగు చీకటి ఉన్నాయంటే ఇవి 2 కూడా ఉంటాయి. సో అమ్మవారు ఎప్పుడు కూడా మీకు సానుకూలంగా ఉన్న శక్తులనే ఇస్తుంది, ప్రతికూలంగా ఉండేది మనలో ఉన్నవే ఇస్తాయి అనమాట. ఏంటవి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం, ఇవి ఇస్తాయి. అమ్మవారు ఒక్కసారి ఆ తిథి నిత్యా దేవతల పేర్లు ఒక్కసారి చెప్పుకుందాం. అష్టమి రోజున్న దేవత పేరు మాత్రం త్వరితాదేవి. మీరు అట్నుండి వచ్చిన అమ్మ ఆ పేరు త్వరితానే, ఇట్నుండి వచ్చిన త్వరితానే. త్వరిత అంటే ఏంటి? తొందరగా. మీకు ఏదైనా కావాలనుకోండి నుదురు మీద ధ్యానం చేయండి, అమ్మవారు తొందరగా మీకు అది ఇస్తుంది అనమాట. మిగతా తిథి నిత్యా దేవతల పేర్లు ఒకసారి చెప్పుకుందాం. కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లీన్న, భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర. ఇవి వాళ్ళ తిథి నిత్యా దేవతల పేరు. ఎన్ని నక్షత్రాలు? 27. వెరీ గుడ్, సూపర్. పేర్లు చెప్పండి. 27 వచ్చేలా. అశ్విని, భరణి, స్వాతి, కృతిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్య, ఆశ్లేష, మాఘ, పూర్వ ఫాల్గుని, ఉత్తర ఫాల్గుని, హస్త, చిత్ర, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట, శతభిష, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఇందులో మీ నక్షత్రాలు ఏవో మీకు తెలుసా? అందరికీ ఏ పాదమో కూడా తెలుసా? సో ఒక్కొక్క నక్షత్రానికి ఎన్ని పాదాలు ఉంటాయి? 4 పాదాలు ఉంటాయి. ఈ 4 పాదాల్లో ఏంటంటే ఒక్క రాశికి ఎన్ని పాదాలు ఉంటాయి? నక్షత్రానికి ఎన్ని పాదాలు అని అడిగాను. నక్షత్రానికి ఎన్ని పాదాలు? ఒక రాశిలో ఎన్ని పాదాలు పడతాయి? ఒక
ఒక రాశి. రాశి ఎవరికి? రాశి ఎవరితో చూస్తాం? సూర్యుడితో చూస్తాం. ఒక రాశికి ఎన్ని? నక్షత్రానికి కాదు, నక్షత్రం చంద్రుడితో ఉంటుంది. రాశి సూర్యుడితో లింకప్ అయి ఉంటుంది. అక్కడికి వెళ్తే ఎన్ని పాదాలు? రాశిలో 9 పాదాలు పడతాయి. 9 పాదాలు పడతాయి. సో ఒక రాశిలో ఎన్ని నక్షత్రాలు ఉండొచ్చు? కొంచెం మ్యాథ్స్. ఒక నక్షత్రానికి ఎన్ని పాదాలు? 4 పాదాలు. సో ఒక నక్షత్రం అయిపోయింది. రాశిలో ఎన్ని ఉండాలి? 9 పాదాలు కదా. అంటే ఇంకా మనకి ఎంత ప్లేస్ ఉంది? 5గురికి ప్లేస్ ఉంది కదా. ఇంకొక నక్షత్రం రావచ్చా? ఇంకో నక్షత్రానికి ఎన్ని పాదాలు? 4 పాదాలు. ఇప్పుడు 4 వచ్చాయి. ఇంకొక పాదం మిగిలింది. అంటే ఇంకొక నక్షత్రం ఒక పాదం అందులో పెట్టవచ్చు. 3 పాదాలు ఇంకో రాశిలో పడతాయి. మీకు అందుకే ఎందుకు జ్యోతిష్యులు మీకు ఏదైనా పాదం ఎందుకు అడుగుతారంటే దీనికి అనమాట. అంటే మీకు ఒక పాదం మారితే ఒక పాదంతో నక్షత్రం మారుతుంది, రాశి మారుతుంది. దీనికోసమే మిమ్మల్ని ఇందులో అడుగుతారు. సరే, మీకు ఏ రాశి తెలియదు, మీకు ఏ నక్షత్రం తెలియదు, ఏమీ తెలియదు, అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడే నేను మేడంని అడిగాను. అష్టోత్తర 108 నామాలు పెడతారు కదా, సహస్రనామాలు మళ్ళీ 108 ఎందుకు పెట్టారు? దీనికోసమే. మీరు ఏ తిదో మీకు తెలియదు, ఏ నక్షత్రమో తెలియదు, మీకు ఏదో గండం ఉంది, మరి ఎట్లా దాన్ని? ఆ 108 నామాలు చెప్పండి. ఇందులో ఏదో ఒక దాంట్లో మీరు పడతారు. ఎలాగో నేను చెప్తాను. రాశులేని 12. 12లో ఎన్ని పాదాలు ఒక్కొక్క రాశికి? రాశికి 9 పాదాలు. 12 × 9 108 వచ్చేసిందా? సో రాశిని పెట్టుకున్న 108 వచ్చేసిందా? ఇప్పుడు చంద్రుడిని పట్టుకుందాం, సరేనా? చంద్రుడు ఎన్ని నక్షత్రాలు? 27. ఒక్కొక్క నక్షత్రానికి ఎన్ని పాదాలు? 4. 27 × 4 108. అంటే మీరు సూర్యుడు రాశి తెలియకపోయినా పర్లా, నక్షత్రం తెలియకపోయినా పర్లా, కానీ మీరు 108 నామాలు చెప్తే మీకు ఏ రాశో మీరు ఏ నక్షత్రమో తెలియకపోయినా మీకు అన్ని మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఏవి కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. అంటే రాసిన వాళ్ళు ఋషులు ఏ రకంగా రాసి ఉంటారమ్మా? అందరికీ పుట్టిన జాతకం తెలియాలా? ఎప్పుడు పుట్టాం, ఏ రాశి? చదువుకున్న వాళ్ళు రాసుకుంటారేమో. ఏంలో నువ్వు 108 నామాలు చెప్పుకోమ్మా, నీకు నేనున్నాను. ఎంత ఇదిగా రాశుల్ని బట్టి నక్షత్రం అంటే మీకు అది ఆ సైంటిఫిక్ అది అర్థమవుతుంది, ఎంత బాగా దాన్ని సమకూర్చారనేది. సో మన నంబర్లు కానీ ఏవి కానీ ఏదో నోటికి వచ్చిందని పెట్టలేదు. 108 నామాలైనా సహస్రనామాలైనా అన్నిటికీ ఒక అర్థంతో పెట్టుకున్నాం. ఏంటంటే మనకి చెప్పేవాళ్ళు లేక మనకి తెలియక మనము అబ్బా 108 అనేలాగా. తెలిస్తే ఎందుకంటాం? అయ్యో నేను ఏది తెలియకపోయినా కానీ నన్ను ఉద్ధరించడానికి 108 ఉన్నాయా అనం. అప్పుడు తెలుసుకుంటే ఆ ఆతృత ఆనందం వేరు. తెలియక చేస్తే నీరసం వస్తుంది, తెలిసి చేస్తే రసం వస్తుంది. నీరసం రసానికి అక్కడే తేడా వస్తుంది అంతే. 15, 16 ఇవన్నీ కూడా చంద్రకళలు. 15, 16. సో చంద్రకళలతో మనం ముగిస్తాం. ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక. ముఖచంద్ర కలంకాభ. ఇప్పుడు ముఖచంద్ర అంటే ఎలా ఉంది అమ్మవారి ముఖం? చంద్రుని లాగా ఉందని ముందే చెప్పుకున్నాం మనం. నుదురు అందులో కలంకాభ. కలంకం అంటే ఇటు చిన్న మచ్చ, కానీ ఆభ అది కూడా మెరుస్తుందంట. అంటే చంద్రుల్లో మచ్చ ఎలా మెరుస్తుందో అమ్మవారి నుదుటిలో కూడా ఏం మెరుస్తుంది మనలా మచ్చలాగా? కుంకుమ, బొట్టు. మృగనాభి విశేషక. మృగనాభి. మృగం అంటే ఏంటి? మృగం 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 అంటే యానిమల్. ఏంటది? సింహం. సరే. టైగర్. సరే. డీరా. లేడీ. లేడీ బాగా సరిపోతుంది. ఇంకా లేడీ కదా, ఒకటి వచ్చింది మృగం అంటే. ఇంకోటి మిగతా ఇది ఒకటే తెలుసు అనుకుంటా, మిగతా నేను చెప్తాను. మృగం అంటే మార్గం కూడా. ఎప్పుడైనా చూసారా వేటగాడు మృగం లేని దేన్ని వేటాడతాడు? అంటే ఆ మృగమే ఆయనకి ఆ ఏం చూపిస్తుంది? మార్గం చూసింది. అంటే ఎప్పుడు ముందుండి నడిపించేది. సో మార్గం చూపించేది. అది జంతువు అవ్వచ్చు, ఏడి అవ్వచ్చు, మార్గం అవ్వచ్చు. ఎండమావులు తెలుసా? మృగతృష్ణ అంటారు. ముందుకెళ్తుంటే నీళ్ళు ఉన్నాయేమో ఎడారిలో అనిపిస్తుంది, ముందుకెళ్తాం ఏమీ ఉండదు. అంటే దాని అర్థం కూడా లేనిది ఉన్నట్టు కనిపించడం. ఇంకోటి నిజంగానే లేకపోవడం. సో ఇది ఏంటి అంటే మనకన్నా ముందు ఉంటుంది. సో మనకి తెలియాల్సింది ఏదో యాక్చువల్లీ మనకన్నా ముందుంది, అంతే కదా. ఇప్పుడు వేటగాడు మృగం లేకపోతే ఎందుకు వెళ్తాడు? ముందుకు వెళ్తాడు. మనకన్నా ముందు ఒకటి ఉంది కాబట్టే వెళ్తున్నాడు. సో అమ్మవారు ఏంటి? మనకు తెలియాల్సిన దానికన్నా ముందుంది అమ్మవారు. ఎక్కడుంది?
బొట్టు దగ్గర. అక్కడ ఏముంది? ఆజ్ఞాచక్రం ఉంది. అది నాభి అంటే మొత్తం పట్టడానికి అది సెంటర్ అన్నమాట. అందుకే మీరు ఎక్కడ చేస్తారు ధ్యానం? మళ్ళీ అక్కడే చేస్తారు. అక్కడ చేస్తే మీకు ఏం తెలుస్తుంది? సృష్టి అంతా మీకు అర్థమైపోతుంది. సో అమ్మవారు అందుకే మృగనాభి అన్నారు, అంటే సెంటర్ అన్నమాట. దారి చూపించడానికి ఎక్కడైతే సెంటర్లో పట్టి మీరు ధ్యానం చేయాలో ఆ చోటు కాబట్టి మృగనాభి విశేషక. సో అమ్మవారి కుంకుమకు అంత విశిష్టం ఉంది. అందుకే మనం కుంకుమ పెడతాం. ఆ చోటు కుంకుమ అయినా పెడతాం, విభూతి అయినా పెడతాం. కుంకుమ ఎందుకు పెడతాము? లోపల ఉన్న ఎర్రదనానికి రుజువుగా, అంతే కదా. మీకు లోపల నుంచి మీకు బాగా రెడీ అవ్వాలని ఉంది, మరి ఏం చేస్తారు? బయటికి రెడీ అవుతారా? అవుతారు కదా. దానికి సంకేతంగానే బొట్టు పెడుతున్నాం. ఇంకొకటి, మీలో ఉన్న శక్తిని, మీలో ఉన్న బంగారాన్ని ఒక రోజు వేసుకొని చూపిస్తారాపా? రోజు వేసుకుంటారా? రోజు వేసుకుంటే ఏం చేస్తారు? ఒక రోజు ఎవరు వస్తారు? దొంగ వస్తాడు. సో అలాగే మీరు మీ ఆజ్ఞాచక్రాన్ని అందరికీ కనిపించేలా పెడుతున్నారనుకోండి, అందులో మీకున్న ఏదైనా ఎనర్జీ ఉంటే దాన్ని లాక్కునే వాళ్ళు కూడా ఉంటారు. సో అది కూడా కప్పేయడానికి కుంకుమ పెట్టుకుంటాం. ఆమెకి ప్రతీకగా కూడా పెట్టుకుంటాం. ఆమెని మనం రక్షించుకోవడానికి, అంటే మన శక్తిని మనం రక్షించుకోవడానికి కూడా పెట్టుకుంటాం. సుమంగళికి సంకేతంగా కూడా పెట్టుకుంటాం. సో మన బొట్టుకు అర్థం ఉందా? ఉంది. ఎంత పెద్దగా పెడితే అంత నీట్. కానీ మన సైజులన్నీ చిన్ని 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 అయిపోయాయి. సో ఇప్పుడు కుంకుమ నుంచి స్టిక్కర్ కూడా వచ్చాను. యాక్చువల్లీ అవన్నీ కరెక్ట్ కాదు. ఎప్పుడైతే మనం మళ్ళీ కుంకుమకు వస్తామో మీరు ఆమెలాగా రెడీ అవుతూ ఉండండి, మీరు ఆమె అయిపోతారు. అంతే కదా. మీరు ఒక డాక్టర్ని చూశారు, ఆయనలా అవ్వాలనుకున్నారు, ఏం చేస్తారు? ఆయనలా మెల్లగా తయారవుతూ ఉంటారు, అయిపోతూ ఉంటారు. మీరు అమ్మవారిలాగా రెడీ అవుతూ ఉంటేనే మీ సగం ఆమె అందులో దిగిపోతుంది, మిగతా సగం మిగతా రూపంలో ఆమెనే దిగుతూ ఉంటుంది, ఆమెనే మిమ్మల్ని అందులో దింపేస్తూ ఉంటుంది. మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు. సముద్రంలో బోట్లో దిగితే చాలు, అదే సముద్రం అంతా దాటేస్తుంది. అమ్మవారు కూడా అంతే, మీరు దిగండి, ఆమె ఎలా మిమ్మల్ని మునకలేయించాలో అలా మునకలేయిస్తుంది.